Our last session we were already discussed database management system concepts, file processing system disadvantages and advantages, and the database management system advantages and disadvantages. So these topics already we were discussed in last session. Okay, today our topic in this session, architecture of DBMS or levels of DBMS. Okay, in the database management system, the architectures mainly classified three levels are called external level or conceptual level or internal level. Okay, three levels are existed in architecture of DBMS. So every database server mainly contains three levels. Three levels are external, conceptual, or internal. So external means it is the topmost level. Topmost level. This level is also called view level or user level. So the external level, it is also called view level or user level. User level. Okay. And second one, conceptual level. So conceptual level, it is also called logical level. It is a intermediate between internal level and external level. Okay, so it is a mediator level. So conceptual level, it is also called logical level. And the last lowest level, it is called internal level. So internal level, it is also called physical level. Okay. Okay, in this architecture we will discuss first one, uh, external level. So external level, it is also called view level or user level. Okay, so external level means it is the highest level. It is the highest level of data abstraction. It is a highest level of data abstraction. At this level, there will be many views defined for different users' requirements. Okay, the external level is the highest level of data abstraction. At this level, there will be many views defined for different user requirements. A view will be described only a subset of database. Any number of users view may be existed for given global or subschema. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎక్స్టర్నల్ లెవెల్ని ఏమంటామంటే యూజర్ లెవెల్ అంటాము లేదా వ్యూ లెవెల్ అని అంటాము. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఓకే, అయితే ఈ లెవెల్లో డేటాబేస్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని మెనీ యూజర్స్ మెనీ యూజర్స్ ఏ యూజర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ డేటాబేస్ సర్వర్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే యూజర్ లెవెల్ వ్యూ అని అంటాం. ఓకే, కాబట్టి మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లెవెల్ మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళినప్పుడు ఏటీఎం సెంటర్లో ఫస్ట్ మనము స్క్రీన్ చూస్తాం. ఓకే, స్క్రీన్ మీద ఏముంటాయంటే సమ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆప్షన్స్ ఏముంటాయి? విత్డ్రా స్టేట్మెంట్, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ. సో దీస్ ఆర్ ఆప్షన్స్ అవైలబుల్ ఆన్ స్క్రీన్. ఓకే, సో ఆ స్క్రీన్లో ఉన్న ఆప్షన్స్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ యూజర్స్ వాళ్ళ యొక్క డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్స్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పర్సన్స్ వెళ్ళి అదే మిషన్తో ఇంటరాక్ట్ అవుతాడు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సేమ్ అదే మిషన్తో ఇంటరాక్ట్ అవుతాడు. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ అదే యూజర్తో ఇంటరాక్ట్ అవుతాడు. అంటే ఈ పర్సన్స్ యొక్క మొత్తం డేటా అంతా ఎక్కడ ఉంటుందంటే డేటాబేస్ సర్వర్లో ఉంటుంది. ఓకే, డేటాబేస్ సర్వర్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే ఆ కార్డ్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. ఇతని యొక్క రిక్వెస్ట్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మనకి ఎగ్జిక్యూషన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆ సేమ్ మిషన్స్తో ఆ సేమ్ డివైస్తో ఏటీఎం డివైస్తో నెంబర్ ఆఫ్ యూజర్స్ వన్ బై వన్ ఆ మిషన్తో ఆ మెనూలో ఆ డెస్క్టాప్లో ఉన్న మెనూస్ బేస్ చేసుకొని డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడం.
నెంబర్ ఆఫ్ యూజర్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ యూజర్స్ వన్ బై వన్ ఆ మిషన్తో ఇంటరాక్ట్ అయ్యే లెవెల్ని మనం ఏమంటామంటే ఇక్కడ యూజర్ లెవెల్, ఓకే, వ్యూ లెవెల్ అని అంటాం, వ్యూ లెవెల్. కాబట్టి ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ అంటాం. కాబట్టి ఈ లెవెల్ని మనం ఇంకా ఏమంటామంటే ఎక్స్టర్నల్ లెవెల్ అని అనుకుంటాం. ఇంకా ఏమంటాం వ్యూ. వ్యూ అంటే ఏమి? నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ మిషన్తో ఇంటరాక్ట్ కావడం, లేదా యూజర్ లెవెల్ అని కూడా అంటాం. యూజర్ లెవెల్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4, యూజర్ n, నెంబర్ ఆఫ్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 యొక్క రిక్వైర్మెంట్స్ ట్రాన్సాక్షన్ అవసరం ఏమంటే ఏదైనా విత్డ్రా స్టేట్మెంట్ లేదా మినీ బ్యాలెన్స్ స్టేట్మెంట్ చూసుకోవాలనుకున్నాడు. కాబట్టి యూజర్ 1 ఏమవుతాడు? కాన్సెప్చువల్ వ్యూతో ఇంటరాక్ట్ అవుతాడు, ఓకే, బ్యాలెన్స్ ఎంక్వైరీ స్టేట్మెంట్ చూసుకుంటాడు. తర్వాత యూజర్ 2 ఏమి? డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో లాగిన్ అయ్యి ఏదైనా మినీ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్. యూజర్ 3 అమౌంట్ని విత్డ్రా చేయడం. యూజర్ 4 అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం. యూజర్ 5 ఏదైనా సమ్ అమౌంట్ని డిపాజిట్ చేయడం. సో యూజర్ n. సో ఈ విధంగా ఇక్కడ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్, ఆ యూజర్స్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసే లెవెల్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎక్స్టర్నల్ లెవెల్, లేదా వ్యూ లెవెల్, లేదా యూజర్ లెవెల్ అని అంటాం. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఈ ఫస్ట్ లెవెల్ని ఎక్స్టర్నల్ లెవెల్. కాబట్టి ఈ డేటాబేస్ సర్వర్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వన్ బై వన్ ఈ విధంగా యాక్సెస్ చేసుకునే యొక్క లెవెల్ని, డేటాబేస్ ఆర్కిటెక్చర్స్లో ఈ లెవెల్ని ఎక్స్టర్నల్ లెవెల్ అని అంటాం. మరి ఎక్స్టర్నల్ లెవెల్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమంటే కాన్సెప్చువల్ లెవెల్. సో కాన్సెప్చువల్ లెవెల్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లాజికల్ లెవెల్. సో లాజికల్ లెవెల్ మీన్స్, లాజికల్ లెవెల్లో అంటే మన యొక్క ఏటీఎం మిషన్లో స్టోర్ అయిన ప్రోగ్రామ్, అది ఏ ప్రోగ్రామ్? ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోగ్రామ్ ఎస్క్యూఎల్లో అయినా ఉండొచ్చు, లేదా జావాలో అయినా ఉండొచ్చు, లేదా ఏదైనా సమ్ డేటాబేస్ సర్వర్లో ఇన్ఫర్మేషన్, కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఏమి జావాలో కానీ లేదా డేటాబేస్ సర్వర్స్లో కానీ స్టోర్ అయి ఉంటుంది. అది ఏ విధంగా స్టోర్ అయి ఉంటుంది అనేది డిస్క్రిప్షన్ చేసే లెవెల్ని డిస్క్రైబ్ చేసే లెవెల్ని ఏమంటామంటే కాన్సెప్చువల్ లెవెల్ అని అంటాం, లేదా లాజికల్ లెవెల్ అంటాం. సో లాజికల్ లెవెల్, మరి ఇక్కడ చూస్తే లాజికల్ లెవెల్ ఏం చేస్తుంది? అట్ దిస్ లెవెల్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ ఆల్ ద డేటాబేస్ ఎంటిటీస్ అండ్ ద రిలేషన్షిప్ అమాంగ్ దెమ్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఆల్ డేటాబేస్ యూజర్స్, డేటాబేస్ ఎంటిటీస్ అంటే ఏమంటే డేటాబేస్ కస్టమర్స్. ఒక బ్యాంక్ తీసుకున్నప్పుడు బ్యాంక్లో ఉన్న కస్టమర్స్ని ఇక్కడ ఏమంటామంటే ఎంటిటీస్ అంటాం. సో కస్టమర్ యొక్క రిలేషన్షిప్ అంటే కస్టమర్ ఏమి, ఒక కస్టమర్ ఏమేమి ఏ అమౌంట్ ఏ టైంలో ఏ డేట్లో ఎంత అమౌంట్ డ్రా చేసినాడు, డిపాజిట్ చేసినాడు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాడు. సో అలాంటి ఆల్ రిలేషన్షిప్స్ మొత్తము ఒక సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ అయిన లెవెల్ని ఏమంటామంటే కాన్సెప్చువల్ లెవెల్ అని అంటాం. కాబట్టి వన్ కాన్సెప్చువల్ వ్యూ రిప్రజెంట్స్ ద ఎంటైర్ డేటాబేస్. దిస్ కాన్సెప్చువల్ వ్యూ ఈజ్ డిఫైన్డ్ బై ద కాన్సెప్చువల్ స్కీమా. కాబట్టి కాన్సెప్చువల్ లెవెల్ అనేది ఒక సాఫ్ట్వేర్లో స్టోర్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. కాబట్టి ద కాన్సెప్చువల్ స్కీమా హైడ్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫిజికల్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ డిస్క్రైబింగ్ ఎంటిటీస్, డేటా టైప్స్, రిలేషన్షిప్, యూజర్ ఆపరేషన్స్ అండ్ కన్స్ట్రైంట్స్. అయితే కాన్సెప్చువల్ స్కీమా, ఓకే, కాన్సెప్చువల్ స్కీమా హైడ్ విచ్ డీటెయిల్స్? ద డీటెయిల్స్ ఆఫ్ ఫిజికల్ స్టోరేజ్. ద కాన్సెప్చువల్ స్కీమా అనేది మరి బ్యాంక్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ కంప్యూటర్ మెమొరీలో ఎట్లా స్టోర్ అయినాయి, సో అలాంటి డీటెయిల్స్ని ఇక్కడ కాన్సెప్చువల్ లెవెల్ స్పెసిఫై చేయదు. అయితే కాన్సెప్చువల్ లెవెల్ మెయిన్లీ కాన్సన్ట్రేట్, మరి దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందంటే డిస్క్రైబింగ్ ఎంటిటీస్. డిస్క్రైబింగ్ ఎంటిటీస్ మీన్స్ డిస్క్రైబింగ్ కస్టమర్ డీటెయిల్స్, ఓకే. కస్టమర్ డేటా టైప్స్. వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఆఫ్ కస్టమర్? కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్ and customer balance inquiry details and customer location. So these all things. So customer number means it is an integer. Customer name, it is a string. Customer, it is a float. Okay, these types of data types. Relationship means it is a one-to-one relations or one-to-many relation or many-to-many relations or many-to-one relations. So these types of relationship existed in database environment from one customer to another customer. Okay, same one entity to another entity. And user operations. So user operations means the customer can perform withdraw operation, okay, can execute
mini statement, can execute balance inquiry, can execute money transfer. So these types of operations. Okay, user constraints, user operations. Next, constraints. So constraints means some rules and some conditions. For example, ఇప్పుడు మనం ఏటీఎం మిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక డేలో ఇంతే అమౌంట్ డ్రా చేయాలని ఒక రూల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ ఏటీఎంకి వెళ్తే మనం ఎంత మ్యాక్సిమం ఇంత ఒక 25,000 వరకు మాత్రమే ఆ డేలో మనం డ్రా చేయడానికి లిమిట్. సో ఆ లిమిట్ని మనం ఇక్కడ ఏమంటామంటే కన్స్ట్రైంట్స్ అని అంటాం. సో ఇలాంటి ఆల్ థింగ్స్ని ఏమేమి థింగ్స్ ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ కాన్సెప్చువల్ స్కీమ్లో మెయిన్ ఏమేమి పాయింట్స్ ఇక్కడ స్పెసిఫై చేస్తుందంటే కస్టమర్ యొక్క డీటెయిల్స్, తర్వాత డేటా టైప్స్, రిలేషన్షిప్, తర్వాత కస్టమర్ యూజర్ ఆపరేషన్స్ అండ్ కన్స్ట్రైంట్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని స్పెసిఫై చేసే లెవెల్ని మనం ఏమంటామంటే ఇక్కడ కాన్సెప్చువల్ లెవెల్ అంటాము, లేదా లాజికల్ లెవెల్ అని అంటాం. కాబట్టి లాజికల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అంతా సాఫ్ట్వేర్లో స్టోర్ అయి ఉంటుంది, అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది ఏమి ఫిజికల్ మెమొరీ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మనకి చూపించదు, హైడ్ చేస్తుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్ యొక్క డీటెయిల్స్, డేటా టైప్స్, రిలేషన్షిప్, ఆపరేషన్స్ అన్నీ ఆ యొక్క సాఫ్ట్వేర్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఎస్బీఐ సాఫ్ట్వేర్లో. కాబట్టి ఈ లెవెల్ని మనం మిడిల్ లెవెల్ అని కూడా అంటారు. ఇంకా ఏమంటే ఇక్కడ ద కాన్సెప్చువల్ లెవెల్ డిస్క్రైబ్స్ ఆల్ ద రికార్డ్స్ అండ్ రిలేషన్షిప్ ఇంక్లూడ్ కాన్సెప్చువల్ వ్యూ. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ లెవెల్ బిట్వీన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. నెక్స్ట్ థర్డ్ వన్, external level. So external level means it is external level. Okay, it is a internal level. Okay, it is internal, sorry, it is internal level. So the internal level, it is the lowest level. The internal level mainly specify the memory details, memory, computer memory details. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లో స్టోర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏమి థింక్ చేస్తామంటే కంప్యూటర్ మెమరీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, 1 TBనా 1 GBనా అని మనం జనరల్గా మనం ఆ పాయింట్స్ ఒకసారి వెరిఫై చేసుకుంటాం. ఓకే, కాబట్టి ఇంటర్నల్ లెవెల్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, ద క్లోజెస్ట్ టు ద ఫిజికల్ స్టోరేజ్ మెథడ్ యూజ్డ్. It indicates how the data will be stored and describe the data structures and access the methods to be used by the database. How the data will be stored on computer memory. So computer memory lo data etla store avutundi, data etla organize chestam, which type of data ni etla organize cheyadam, tarvata data ni etla access cheyadam. సో ఇలాంటి థింగ్స్ని మొత్తం స్పెసిఫై చేసే లెవెల్ని ఏమంటామంటే ఇంటర్నల్ లెవెల్ అని అంటాం. సో ఇంటర్నల్ లెవెల్ని ఇంకా ఏమంటామంటే ఫిజికల్ లెవెల్ అని కూడా అంటాం, ఫిజికల్ లెవెల్. ఓకే, మరి ఇంటర్నల్ లెవెల్ ఎక్స్ప్రెస్ ద ఇంటర్నల్ స్కీమా. ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ కన్సిడర్ అట్ దిస్ లెవెల్. సో జనరల్గా ఏమేమి ఇక్కడ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తామంటే ఇంటర్నల్ లెవెల్లో స్టోరేజ్ అలొకేషన్, ఓకే, తర్వాత యాక్సెస్ పాత్, ఇంకా మిస్లేనియస్ ఆపరేషన్ ఏమి డాటా కంప్రెషన్, ఎన్క్రిప్షన్ టెక్నిక్స్, optimization of the internal structures. So these are okay. మరి these are main level of data abstractions. మరి 3 levels of architecture of DBMS అనేనా అంటారు దీన్ని, లేదా లెవెల్స్ ఆఫ్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, లేదా 3 views ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ మరి చూస్తే 3 లెవెల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్లో ఇది ఫస్ట్ వన్ యూజర్ లెవెల్ ఆర్ వ్యూ లెవెల్. ఇట్ ఈస్ మనం ఏటీఎంతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్స్ ఏటీఎంతో 1 by 1 ఇంటరాక్ట్ అయ్యే వ్యూని ఏమంటామంటే యూజర్ లెవెల్ ఆర్ వ్యూ లెవెల్ అంటాం. కాబట్టి యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 5. సో ఇట్లా నెంబర్ ఆఫ్ యూజర్స్, ఇట్ ఈస్ ఏటీఎం సాఫ్ట్వేర్ అండి. యూజర్ 1 విత్డ్రా ఆపరేషన్, యూజర్ 2 మినీ స్టేట్మెంట్, యూజర్ 2 బ్యాలెన్స్ ఎంక్వైరీ, యూజర్ 4 మనీ ట్రాన్స్ఫర్. సో ఈ లెవెల్, ఓకే, దీస్ ఆర్ యూజర్స్. సో ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ హియర్, కాన్సెప్చువల్ లెవెల్. ఓకే, మరి కాన్సెప్ట్ ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇక్కడ ఇంటర్నల్ మెమొరీలో స్టోర్ అవుతుంది. కంప్యూటర్ మెమొరీ. ఆ కంప్యూటర్ మెమొరీ లెవెల్ని ఏమంటామంటే ఇంటర్నల్ లెవెల్ లేదా ఫిజికల్ లెవెల్ అని అంటాం, ఫిజికల్ లెవెల్. కాబట్టి ఇక్కడ DBMS అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఇక్కడ మీడియేటర్గా వర్క్ చేస్తాయి.
కాబట్టి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్స్లో మెయిన్లీ ఈ 3 టైప్స్ ఆఫ్ లెవెల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే.